అందరికీ నమస్కారం. ఈరోజు మా ఛానల్ ద్వారా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అర్హతలు మరియు అనర్హతల గురించి తెలుసుకుందామండి. ఈ వీడియో డీటెయిల్గా చూడండి, మీకు చాలా క్లియర్గా మేము చెప్పడం జరుగుతుంది. సో బీపీఎల్ కుటుంబానికి చెందిన వారై ఉండాలండి. తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. భూమి 5 ఎకరాల లోపల కలిగి ఉండాలండి. ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఉండరాదు. ప్రైవేట్ ఉద్యోగస్తులైతే 15,000 జీతం కలిగి ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే అనర్హులండి. తర్వాత హెవీ వెహికల్స్ అంటే 4 వీలర్స్ కార్స్ కానీ ట్రాక్టర్స్ కానీ ఏవైనా ఉంటే వాళ్ళు అనర్హులండి. సో గతంలో ఎటువంటి స్కీమ్ ద్వారా అయినా సరే వీళ్ళు ఇల్లు కలిగి ఉంటే, అంటే ఇల్లు కట్టుకోవడానికి ఎలిజిబిలిటీ కలిగి ఉండి శాంక్షన్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఇనెలిజిబుల్ అండి. ఎందుకంటే ఆల్రెడీ హౌస్ శాంక్షన్ అని చూపిస్తుంది కాబట్టి వీళ్ళు అనర్హులు అవుతారండి. సో నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ శాంక్షన్ అయ్యి ఇప్పుడు ప్రెజెంట్ ఇల్లు వచ్చిందనుకోండి, అమౌంట్ పడడం ఎలా అంటే, ఇప్పుడు మనం సర్వేలో ఇల్లు చూసే విధానము, తర్వాత బిల్లు పడే విధానం మనం ఇప్పుడు చూద్దాము. సో ఇంటి రకం ఏంటంటే పూరి గుడిసె కానీ పెంకుటి రేకులు ఇల్లు కానీ అద్దెల్లు కానీ చూడడం జరుగుతుంది. వీళ్ళందరూ బిలో పావర్టీ లైన్ అనగా బీపీఎల్ కుటుంబానికి చెందిన వారే కాబట్టి వీళ్ళు అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. సో బిల్లులు పడే విధానం చూద్దామండి. ఫస్ట్ ఇల్లు శాంక్షన్ అయ్యి వచ్చిన తర్వాత మొదట ఏం చేస్తారు అని అంటే, గ్రౌండింగ్ ఫొటోస్ కొట్టడం జరుగుతుంది. సో రెండో ఫొటోస్ ఎప్పుడు తీసుకుంటారు అంటే బేస్మెంట్ లెవెల్లో తీసుకుంటారు. సో ఫొటోస్ అయిన తర్వాత, అంటే ఫొటోస్ కొట్టిన తర్వాత 1,00,000 రూపాయలు అకౌంట్లో పడతాయండి. సో రెండో బిల్ వచ్చేసరికి రూఫ్ లెవెల్ అండి. ఇది కూడా కట్టిన తర్వాత మరో 1,00,000 రూపాయలు పడతాయి. మూడో బిల్లు స్లాబ్ లెవెల్లో 2,00,000 పడతాయండి. నాలుగో బిల్లు పూర్తి అయిన తర్వాత, అంతా కట్టుకున్న తర్వాత కరెంట్ కానీ టాయిలెట్ కానీ కిచెన్ కానీ అన్నీ అయిపోయిన తర్వాత మిగతా అమౌంట్ పడడం జరుగుతుందండి. కొత్తగా స్లాబ్ అమౌంట్లో ఇంతకుముందు 2,00,000 పడేవని చెప్పా కదండి, ప్రస్తుతం 1,60,000 మాత్రం పడుతుంది. మిగతా అకౌంట్ మస్టర్ల రూపంలో ఉపాధి హామీ పథకం ద్వారా మన అకౌంట్లోకి జమ అవ్వడం జరుగుతుందండి. సో ఇంకొక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, అమౌంట్ పడతాయని చెప్పాం కదా, మనము ఒక అకౌంట్ నెంబర్ ఇచ్చి ఉంటాము. ఆ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలండి. తర్వాత ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉంటే, సో మనకేమవుతుందంటే అమౌంట్ ఆధార్ బేస్డ్గా పడుతున్నాయి కాబట్టి దీనికైతే లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లో పడడం జరుగుతుంది. సో ఇది గమనించండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, మేము వాటిని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.